ఆకుల శ్రీవాణి బీజేపీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి కాల్ చేస్తున్నాం. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. యా మేడం, నా పేరు శ్రావణి, నేను క్రాంతి టీవీ రిపోర్టర్ని మేడం యాక్చువల్గా. ఓకే. యా మేడం, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సో వాటి గురించి మాట్లాడదామని చెప్పి చేశాను. మేడం, ఇప్పుడు ఏదైతే మనకి మొత్తం కూడా బండి సంజయ్ సార్ వాళ్ళ కొడుకు బండి భగీరథ ఇష్యూ ఏదైతే రన్ అవుతా ఉందో, దీని గురించి ఎక్కడా కూడా మహిళా నాయకులు, బీజేపీ మహిళా నాయకులు మాట్లాడడం లేదు. ఎందుకని మేడం, తెలుసుకోవచ్చా? చూడండి, యాక్చువల్ గా అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉందండి. ఓకే. అక్కడ ఇరు వర్గాలు, ఇద్దరు, అమ్మాయి కంప్లైంట్ ఉంది, అబ్బాయి కంప్లైంట్ ఉంది. ఒకరు పాక్సో అంటున్నారు, ఒకరు హనీ ట్రాప్ అంటున్నారు. అందులో ఏ సైడ్ మాట్లాడాలన్నా కూడా తెలీదు. వన్స్ అది కోర్టు మెట్లు, ఒక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత అది ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ అయ్యి ఎఫ్ఐఆర్ అయ్యి చార్జ్ షీట్ అయిన తర్వాత తప్పు ఎవరిదో నిర్ధారించిన తర్వాత తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడడానికి పోరాడాలి. కానీ బట్ మహిళా నాయకురాలు మీరు నాలాంటి వాళ్ళకి ఫోన్లు చేసి నన్ను అడిగితే నేను ఏం చెప్తానండి? నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరెవరన్నా స్టేట్మెంట్ ఇచ్చడానికి అని చెప్పి మళ్ళీ మీలాంటి వాళ్ళే ఫోన్లు చేసి నన్ను హరాస్ చేస్తారు. ఇక్కడ అయినప్పుడు నా ఒపీనియన్ చెప్పే నాకు రైట్స్ లేవా అండి? ఆబ్వియస్లీ ఉంటుంది మేడం, ఉంటుంది. ఎందుకంటే చెప్పిన తర్వాత మీరు అట్లెట్ ఒపీనియన్ చెప్తారు అని అంటారు. నేను ఏమన్నాను? ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళకు శిక్ష పడాల్సిందే. కానీ ఎవరు తప్పు చేశారని చెప్పాల్సింది నేను కాదు, పోలీస్ వాళ్ళు చెప్పాలి. బట్ బీజేపీ మహిళా నాయకుల్లో మీరు చాలా యాక్టివ్ గా పార్టిసిపేషన్ ఉంటుంది. ఏ విషయం మీదైనా, ఏ అంశం మీదైనా చాలా గట్టిగా గొంతెత్తి మాట్లాడతారనమాట. సో ఇలాంటి విషయం గొంతెత్తి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఈ పొద్దున్న నుంచి 30 ఫోన్ కాల్స్ వచ్చాయండి. ఇంటర్నేషనల్ నుంచి ఎవరెవరో ముక్కు మొహం తెలియనోళ్ళు, వాళ్ళకి దేశంతో సంబంధం లేదు, వాళ్ళు కూడా ఫోన్లు చేసి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావని చెప్పి నన్ను హరాస్ చేస్తున్నా. ఒక మహిళ అయినా సరే ధైర్యంగా, ఇప్పుడు మీరు ఫోన్ చేసినా సరే, అన్నోన్ నంబర్ అయినా సరే, నేను ధైర్యంగా ఫోన్ ఎత్తాను అని అంటే బీజేపీ మహిళలము గట్టిగా ఉన్నాము, మాట్లాడుతున్నాము కాబట్టే ఫోన్ ఎత్తాము. అంటే పార్టీ వైపు నుంచి ఏమన్నా ప్రెషర్ ఉందా మేడం? పార్టీ వైపు నుంచి అదే చెప్తున్నామండి, తప్పు చేసిన వాళ్ళని మేము దాచిపెట్టట్లేదు. తప్పు ఎవరు చేసినా సరే, అది కేటీఆర్ అయినా సరే, ఎవరైనా సరే, వాళ్ళకి శిక్ష పడాల్సిందే. బట్ ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి సోషల్ మీడియాని పెట్టి వాళ్ళని హరాస్ చేయండి, బీజేపీ నాయకులు మాట్లాడట్లేదు అని చెప్పి సిటిజన్లని చెప్పి ఫోన్లు చేయించి, ఇంటర్నేషనల్ కాల్స్ ఫోన్లు చేయించి, పెయిడ్ బ్యాచ్ తోటి మమ్మల్ని హరాస్ చేయిస్తే ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నేను కూడా ఒక మహిళనే, మీకు కూడా కుటుంబం ఉంటది, మీకు కూడా పిల్లలు ఉన్నారు, కేటీఆర్ కి కూడా కొడుకున్నాడు, కేటీఆర్ కి కూడా బిడ్డ ఉంది. అంతేగాని రాజకీయాలలోకి పిల్లలని లాగకండి, రాజకీయాలలోకి మహిళలను లాగకండి. మహిళ అవసరము, మాకు ప్రజల కోసం పోరాడతాం, అంతేగాని ఫ్యామిలీ మ్యాటర్లలో మేమెందుకు పోరాడతామండి? ఎస్ మేడం, ఎస్ మేడం, యాక్చువల్ గా మీరు చెప్పిన పాయింటే మనం చూస్తే ఇప్పుడు మనం మాట్లాడే షాపింగ్ కేసులలో కేటీఆర్ కూడా ఇరికిండు కదా, మళ్ళీ కేటీఆర్ ని అడగండి. ఎస్ మేడం, అయితే మేమేమంటున్నామంటే ప్రతి విషయంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేటటువంటి కట్ చేశారు ఫోన్. అంటే వీళ్ళేంటి అని అంటే మొత్తం బీజేపీ మహిళా నాయకులు అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మేము మా గొంతెత్తి మాట్లాడితే మాకు ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఇప్పుడైతే శ్రీవాణి గారు చెప్పడం జరిగింది. ఎందుకని మరి కాల్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది అయితే పూర్తిగా తెలియట్లేదు. ఇది వీళ్ళ వర్షన్, అందుకే మేము మాట్లాడట్లేదు, ఇది పర్సనల్ మ్యాటర్, ఇది ఒక ఫ్యామిలీ మ్యాటర్ అని అయితే చెప్తున్నారు. కానీ ఇది ఎస్ మాట్లాడతాము అని చెప్పేసి కానీ, లేదంటే మేము మాట్లాడడానికి ఉన్నామని కానీ చెప్తలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ నుంచి కూడా చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఈ కాల్స్ వస్తున్నటువంటి తరుణంలో మేము చాలా టార్చర్ కి గురవుతా ఉన్నాము మేము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే మరి అంటే మహిళా నాయకురాళ్ళు అని కూడా చూడకుండా మాకు కాల్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరొక బీజేపీ నాయకులకి మనం కాల్స్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇప్పుడు మనం చీకోటి ప్రవీణ్ గారికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, మరికొందరు బీజేపీ నాయకులకి మనం కాల్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం, మహిళా నాయకురాళ్ళకి. హలో 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 మేడం, హేమారెడ్డి బీజేపీ నాయకురాలు మాట్లాడుతున్నారు, మహిళా నాయకురాలు. ఎస్ మేడం, మేడం నా పేరు శ్రావణి, యాక్చువల్గా నేను క్రాంతి టీవీ రిపోర్టర్ని. అయితే ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుందో బండి భగీరథ ఏదైతే పోక్సో కేసు ఫైల్ అయిందో ఆయన మీద, దాని గురించి మాట్లాడదామని చెప్పేసి కాల్ చేశాను మేడం. ఎందుకని మహిళా నాయకురాళ్ళు, బీజేపీ మహిళా నాయకురాలు ఎందుకని ఇష్యూ గురించి మాట్లాడడం లేదు? అంటే ఒక మహిళకి ఇక్కడ అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు? అదే ఇరుపక్షాలు అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదైనా లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అయితే మాట్లాడతారు, కానీ వాళ్ళ పార్టీలో జరిగినటువంటి అంశాన్ని గురించి
ఎందుకు మాట్లాడతలేరు అని ప్రశ్నిస్తా ఉన్నారు మేడం. నుంచి మాట్లాడుతున్నారు? యా మేడం, క్రాంతి టీవీ మేడం. ఓకే, క్రాంతి టీవీ. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారా? ఎస్ మ్యామ్. స్పందించుకోవడానికి ఏమీ లేదమ్మా. నిజానిజాలు అనేది బయట పడాలి కదా. మనము ఇమీడియట్ గా అక్కడ వస్తున్నాయి కదా అనేసి ఇమీడియట్ ఒకరి మీద మనం నిందేయడం కాదు. అలానే ఇప్పుడు ఆడపిల్లని అనడం కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఇంకోటి అని కాదు, పార్టీస్ తో సంబంధం లేదు. కాకపోతే ఇప్పుడు ఒక ఇష్యూ కనబడింది కదా, ఇష్యూ వినబడింది కదా అనేసి అది నిజం ఎంతో తెలియకుండానే మనం మాట్లాడితే ఒక నిర్దోషిని దోషం చేసిన వాళ్ళం అయితే, ఒక దోషిని నిర్దోషం చేసిన వాళ్ళం అవుతాం. అవునా కదా? అంటే ఆ మహిళకు సానుభూతి తెలపడం లేదు అని కూడా వార్తలు వస్తా ఉన్నాయి మేడం. అట్లేమీ లేదమ్మా. ఎప్పుడైనా ఒక మహిళగా పుట్టిన వాళ్ళు ఎవ్వరైనా ఫస్ట్ మహిళకే సానుభూతి తెలియజేస్తారు. కాసేపు పార్టీస్ ని పక్కకు పెడితే. ఓకే, ఇప్పుడు ఇదే అంశం మీద మీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది మేడం? బీజేపీ నాయకులు, మహిళా నాయకురాళ్ళ స్టాండ్ ఏ విధంగా ఉంది? స్టాండ్ ఏమీ లేదు. నిజాలు అనేది ఆటోమేటిక్ గా మనం అందరం ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఆటోమేటిక్ గా బయటకు వస్తాయి. కొంచెం ఓపిక పట్టాలి. కాకపోతే మనం తొందరపడి ఇవాళ మనం నిందేసినాం అనుకోండి, రేపు భవిష్యత్తులో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది తెలిసినాడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా బాధపడతారా లేదా? ఎస్ మేడం. ఇప్పటి వరకు వచ్చినటువంటి అంటే ఆధారాలు ఏవైతే, ఆ అమ్మాయి ఇప్పటికీ 2 సార్లు మెజిస్ట్రేట్ కి, అంటే మెజిస్ట్రేట్ ముందు ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంట్ ఇప్పటికీ డీజీపీ గారికి 2 సార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం విన్నాం. అయితే మరి బాధితురాలు పక్షాన కానీ లేదంటే బాధితురాలు తరపున కానీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? బాధితురాలు విషయంలో అమ్మాయిది మిస్టేక్ నాకు తెలిసినంత వరకు అయితే ఆమె చిన్నపిల్ల అనేసి అంటున్నారు కాబట్టి, ఒక విధంగా నాకున్న డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళ మదర్ విషయానికి వచ్చినప్పుడు ఒక పాప అంత సఫర్ అవుతుంది అని అన్ని నెలల ముందు నుంచి తెలిసినప్పుడు మరి ఆ పాపని ఎందుకు ఆమె మళ్ళీ మళ్ళీ పోనిచ్చింది అనేది నిజంగా చాలా డౌట్ఫుల్ గా ఉంది ఒకటి. అండ్ మనం చూసినటువంటి వీడియోస్ అవి చూసినప్పుడు నాకు ఎందుకు ఆ పాప ఏజ్ అనేది మనకి చిన్న ఏజ్ లాగా అయితే నాకు అనిపించలేదు. ఓకే, మనం అంటే ఇప్పుడు నేను కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేసెస్ చేస్తూ ఉంటాను. అండ్ మహిళా శక్తి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలని, నేను ఒక ఎన్జిఓకి స్టేట్ ప్రెసిడెంట్ ని. నేను నా దగ్గరికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేసెస్ వస్తూ ఉంటాయి కాబట్టి నేను వాటితో కంపేర్ చేసి చూసినప్పుడు ఈ కేసుని చూసినట్లయితే నాకు ఏమనిపించిందంటే, ఆ పాప ఏజ్ అనేది నాకు ఎందుకో 18 ఎబో ఉందేమో అనేది అనిపించింది నాకు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఎలాగో చట్టం అనేది బయట పెడుతుంది కదా. మరి ఆ పాప పెద్ద చిన్నదాన్ని కాసేపు పక్కకు పెడితే, ఒక అమ్మాయి ఈనాడు తప్పుట అడుగులు వేసింది అంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఇది నా ఉద్దేశం. కానీ సరే, ఒకవేళ తప్పు జరిగింది అనుకోండి, చట్టం మాత్రం అది ఎవరైనా సరే చట్టం మాత్రం తన న్యాయం మాత్రం ఖచ్చితంగా అమ్మాయికి జరగాలనే చూస్తా తప్ప తప్పుదోవల పోవాలనైతే ఎవ్వరం కూడా అనుకోము. మహిళకి ఖచ్చితంగా న్యాయం జరగాలనే అనుకుంటాము. ఓకే మేడం. అయితే ఇప్పుడు ఒకవైపు నుంచి మాట్లాడుకున్నట్లయితే కొంతమంది పార్టీ నాయకులు కావాలని చెప్పేసి దీన్ని చాలా పెద్దగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా అంటా ఉన్నారు బీజేపీ పార్టీ నాయకులు. మరి పోక్సో కేసు అనేది చాలా చాలా కీలకమైన కేసు, చాలా సున్నితమైన కేసు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో మరి ఇలా మాట్లాడే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు మేడం? నిజం చెప్పాలని నిజంగా కూడా ఏదైతే మిగిలిన పార్టీస్ ఏవైతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారో వాళ్ళు రియాలిటీ అనేది అసలు వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేరు. అక్కడ మనం క్లారిటీగా చూసినట్లయితే వాట్ ఈస్ రియాలిటీ మ్యామ్? ఇప్పుడు అదే అంటున్న, మనము ఒక సొసైటీలో పొలిటికల్ గా కావచ్చు, నాన్ పొలిటికల్ కూడా కావచ్చు, మనం ఒక అబ్జర్వ్ చేసిన విధానం, సొసైటీని అబ్జర్వ్ చేసిన విధానంలో అక్కడ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేసి మాట్లాడాలి కదా మనము. ఓకే, ఫస్ట్ ఏదైతే అన్నారో బండి భగీరథన్ బాబు ఒక మైనర్ బాలికని ఇట్లా పోక్సో కేసు ఇట్లా ఇబ్బంది పెట్టిండు, ఇట్లా చీదర్ చేసిన, సరే అంతవరకు ఓకే యాక్సెప్ట్. మరి తర్వాత మనం చూసినట్లయితే కొన్ని వీడియోస్ కావచ్చు, కొన్ని ఆధారాలు కావచ్చు, అవి చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది అక్కడ రియాలిటీలో ఏదైతే ఇప్పుడు ఆ పాప వాళ్ళ ఫ్యామిలీ కూడా ముందు నుంచి ఆ బాబుతోని టచ్ లో ఉన్నారు. అది మనం చూసినాం ఆల్రెడీ. అంటే మనం ప్రతి వీడియోలో చూస్తున్నాం. అంటే అన్ని రకాల యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇంకో ఛానల్స్ కావచ్చు, అదర్ పార్టీస్ కావచ్చు, అందరూ కూడా అన్ని చూపించిన విధానంలో, అంటే నేను ఒక ఎన్జిఓ పరంగా ఆలోచించి మాట్లాడుతున్నాను, పార్టీ అని కాకుండా. మనం చూసిన విధానంలో అక్కడ ఏమర్థమవుతుంది, కొన్ని విషయాలలో వాళ్ళ తల్లిదండ్రుల తప్పులు కూడా కనబడుతున్నాయి మనకి. అరే అక్కడ ఆల్రెడీ ఆ బాబు ఏదైతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని తెలిసినాడు, ఇప్పుడు ఇంచుమించు 3-4 టైమ్స్ మా పాపని ఇబ్బంది పెట్టిండు అని మాట్లాడినటువంటి తల్లిదండ్రులు ఆ పాపని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటది. ఓకే, అంటే ఈ విషయంలో మీరేమంటారు? పేరెంటింగ్ సరిగా లేదంటున్నారా మీరు?
ఖచ్చితంగా పేరెంట్స్ మిస్టేక్ కూడా ఉంది. ఒక మైనర్ బాలిక అని తెలిసినప్పుడు ఒక అబ్బాయి ఇబ్బంది పెడుతుందని తెలిసినాడు. మరి ఎందుకు ఆ పాపని మళ్ళీ పదే పదే ఎందుకు వదిలేశారు తను బయట? పెళ్లి ఇప్పుడు చేసుకుంటాను అని చెప్పేసి ఏదైతే భగీరథ్ మాట్లాడారో, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మా అమ్మాయి చుట్టూ తిరిగారు. ఎప్పుడైతే వాళ్ళ తండ్రికి ఈ విషయం తెలిసిందో అప్పుడు మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఇక తెర మీదకి మొత్తం కూడా వాళ్ళ వ్యవహారం మాకు ఇంకోలా అనిపించింది అని చెప్పేసి కూడా ఆ తల్లి వాంగ్మూలంలో ఇచ్చారనమాట. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకోకపోవడం కాదు కదా కాన్సెప్ట్ అక్కడ. ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తుంది, నన్ను హెరాస్ చేసిండు, నన్ను ఇబ్బంది పెట్టిండు, నన్ను చాలా ఇబ్బంది పెట్టడం వల్లనే మద్యం నేను చాలా ఇబ్బంది పడ్డం వల్లనే అనేది మాట్లాడారు కదా. ఇప్పుడు వాళ్ళ మదర్, మనం కొన్ని వీడియోస్ చూసినాం, ఆమె ఆ పాప వాళ్ళ మదర్ ఏమంటుంది, బగి బగి అనేసి మాట్లాడున్న వీడియోస్ చాలా వైరల్ అయినాయి. ఓకే, మనం చూసినాం. మనం అందరు, ఇప్పుడు మీరు కూడా ఒక టీవీ ఛానల్ యాంకర్ గా మీరు కూడా చూసారు, చాలా వీడియోస్ చూసి ఇవాళ నన్ను క్వశ్చన్ చేస్తున్నారంటే మీరు కూడా అన్ని అబ్జర్వ్ చేశారు. మీకు ఏమనిపించిందండి అక్కడ? ఓకే. ఇప్పుడు ఒక మైనర్ బాలిక తను కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. లేదంటే రేపటి రోజున అంటే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కదా అని చెప్పేసి మాత్రమే మీరు మాట్లాడడం లేదు, అంటే మాట్లాడడానికి ముందుకు రావట్లేదు బీజేపీ మహిళా నాయకురాలు అని అనుకోవచ్చు అంటారా? ఇన్వెస్టిగేషన్ అని ఏం లేదండి అక్కడ. మ్యాటర్ మనకి చూస్తే ఈ రోజు సిట్ ఇమీడియట్ గా మనము ఒక విషయాన్ని అంచనా వెయ్యలేము. బట్ అది పార్టీ అని కాకుండా కూడా మీకు ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది ఇక్కడ. ఒక మహిళ అనే వాళ్ళు ఇంకొక పాప అయినా కావచ్చు, బాబు అయినా కావచ్చు, వాళ్ళని మనం ఇమీడియట్ గా అంచనా వేయడానికి మనం ఏం దేవుళ్ళం కాదు కదా. ఒక ఇష్యూ వచ్చిందంటే ఇమీడియట్ గా మనం మాట్లాడడానికి సిట్ నోటీసులు ఇచ్చినప్పటికీ అయితే ఈ రోజు భగీరథ్ సిట్ విచారణకి హాజరు కూడా అవ్వలేదన్నమాట. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? అంటే ఒకవేళ తప్పు చేసినా తప్పు చేయకపోయినా సిట్ విచారణకి అతనైతే హాజరు అవ్వాలి కదా. ఇప్పటి వరకు అప్ స్టాండ్ లో ఉన్నారో తెలియదు. అది చట్టం చూసుకోవాలి కదండి. ఆల్రెడీ పైన ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఒక మేడం ని ఎలా చేశారు అది వాళ్ళు చూసుకోవాలి, అది ఏం జరుగుతుంది అనేది కేసు గురించి. ఓకే, అంతే కదా. యా మేడం, డన్ మేడం. థ్యాంక్ యూ. సో ఇది ఇప్పటి వరకు ఎందుకు మహిళా నాయకురాలు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు స్పందించడం లేదు అని అంటే వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది అని అంటే మేము స్పందిస్తున్నాం కొంతమంది చెప్పేటటువంటి సమాధానం అయితే, మరికొందరు అయితే మాత్రం మేము స్పందిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ కొంతవరకు వాళ్ళకి రాంగ్ ఫోన్ కాల్స్ రావడం కానీ, స్పందించినందుకు వాళ్ళ మీద ఏదో అసత్య ప్రచారణలు చేయడం కానీ, లేదంటే ఇట్లాంటివి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు బయటకు వచ్చి స్పందించిన దాఖలాలు మాత్రం బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు మాత్రం ఎక్కడా కూడా లేదని చెప్పొచ్చు. బికాజ్ ఎందుకనంటే ప్రతిపక్షం అయినప్పటికీ అధికార పక్షమైనప్పటికీ ఏదైనప్పటికీ కూడా ఒక విషయం ఇంత చాలా పెద్ద విషయం జరుగుతుంది మొత్తం సొసైటీలో అని అనుకున్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. సో ఇది ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళ వర్షన్ అయితే.